థ్యాంక్ యూ. శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఫంకీ మూవీ ప్లాట్ విషయానికి వస్తే మన హీరో ఒక ఫిలిం తీద్దాం అనుకుంటాడు. మరి ఫిలిం తీసాడే లేదా, లాస్ట్కి ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్. డైరెక్టర్ గారు, హీరో గారు, అలాగే మన ప్రొడ్యూసర్ గారు లాజిక్లు లీజిక్లు స్టోరీలు మన్ను మషను ఏం పట్టకండి, ఓన్లీ నవ్వుకోండి అని చెప్పారనమాట. మరి నవ్వుకున్నారా లేదా అంటే అస్సలు లేదనమాట. అసలు నచ్చలేదు భయ్య మూవీ అయితే. ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా ఇదేదో తేడా కొడుతుందిరా భయ్య అనేసి. సరేలే కొంచెమైనా నవ్వుకుంటే చాలరా అనుకున్నా, కానీ ఏదో అక్కడక్కడ నవ్వుకున్నాను. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడతాను. అక్కడక్కడైతే నవ్వుకున్నాను. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే బాగానే ఖర్చు పెట్టారు మన సీతారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అయితే. అండ్ ఒక సాంగ్ అయితే బాగుందనమాట, ధీరే ధీరే. ఇంతే భయ్య, ఇదే ప్లస్ పాయింట్ అనమాట. నవ్వుకోవటానికి థియేటర్కి రండ్రా అన్నారు, కానీ నవ్వుకోవాలి కదా. ఏడరా భయ్ నవ్వు రావట్లేదే నాకు. ఆ కుళ్ళు జోకులకి, ఆ జబ్బర సీన్లకి, ఆ డైలాగ్లకి, ఆ ఎడిటింగ్ కట్కి. ఎడిటింగ్ అంటే గుర్తుకొచ్చింది భయ్య, ఒక సీన్కి ఇంకో సీన్కి సంబంధం ఉండదు అనమాట. చాపి చాపికి ఏదో ఉంటుంది. లిప్సింగ్ కరెక్ట్గా లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏందో, ఆ రైటింగ్ ఏందో నా వల్ల కాలేదనమాట. అసలు అనుదీప్ గారైనా తీసింది అనిపించింది భయ్య. జాతిరత్నాలు ఎంత బాగుంటుంది భయ్య. ఆ కుళ్ళు జోకులైనా కూడా చాలా బాగుంటాయి అనమాట. ఆ ప్రిన్స్ మూవీ తెడగొట్టింది, కానీ ఏదన్నా బాగుండాలి కదా. ఇది కూడా అదే చండాలంగా అయితే అనిపించింది. ఏం తీసినావో నీకే తెలియాలి. హీరోయిన్ భయ్య, అసలు హీరోయిన్ ఎందుకు ఉందో నాకు ఇంకా అర్థం కాలేదనమాట. ఆ లవ్ ట్రాక్ అయితే ఉంటుంది, చండాలం అనిపించింది భయ్య లవ్ ట్రాక్ అనేది. అండ్ సాంగ్స్ అన్నమాట, ఒక సాంగ్ బాగుంది అండ్ మిగతా సాంగ్స్ అయితే చండాలంగా అనిపించినాయి. అసలు ఎందుకు వచ్చాయో ఎందుకు పోయా కూడా అర్థం కాదనమాట సాంగ్స్ అనేది. అలాగే మెయిన్గా ఎమోషనల్ సీన్స్ భయ్య. లాస్ట్కి ఎమోషనల్ సీన్స్ ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ అట్టర్ పాపైంది భయ్య ఎమోషనల్ సీన్స్ అయితే. లాస్ట్కి వచ్చి ఎమోషనల్ అంటే మేము అందరు ఫీల్ కావాలా ఎమోషనల్గా? అదే ఎమోషనల్ సీన్స్ రా భయ్. చాలా చిన్న స్టోరీ లైన్ అయితే తీసుకున్నారు, పర్లేదు. చాలా చిన్న స్టోరీ లైన్ తీసుకున్నా కూడా సాగ తీయద్దు అనమాట. దీంట్లో అదే జరిగింది భయ. ఆ చిన్న స్టోరీ లైన్ తీసుకొని సాగ తీశారు, అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది. అలాగే గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అనేది ఏది ఉండదన్నమాట. మాకు జాతరత్నాల్లో చాలా మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, కానీ దీంట్లో అసలు గుర్తుండిపోయే క్యారెక్టర్సే ఉండవు అనమాట. ఏం క్యారెక్టర్సో, ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో అస్సలు అర్థం కావు భయ క్యారెక్టర్స్ అయితే. కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ కాకపోయినా కూడా సీన్స్ అనేది బాగుండాలన్నమాట. అరే ఈ సీన్ బాగుందిరా, ఈ సీన్ బాగా తీసారా అని ఫీలింగ్ అయితే ఉండాలి కదా. నాకైతే ఏది అనిపించలేదు భయ. చాలా ఫోర్స్‌గా ఒక్కొక్క కామెడీ సీన్ పెడదాం, ఒక్కొక్క సీన్ ఇక్కడ పెడదాం అన్నట్టే నాకైతే ఫీలింగ్ అనిపించింది తప్ప, ఏది కూడా అబ్బా ఇదిరా సీన్, ఇదిరా తీసారా అన్నట్టయితే ఫీలింగ్ అయితే నాకైతే కనపడలేదు భయ్య. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఎలా చేశారా అంటే ఎవ్వరు కూడా సరిగ్గా చేయలేదన్నమాట. అసలు మెయిన్‌గా అసలు ఎవరికి వర్కౌట్ కాలేదన్నమాట క్యారెక్టర్స్ అనేది. ఆ విశ్వక్సేన్ గారిది కానీ, అలాగే మన హీరోయిన్ కానీ, మిగతా ఎవ్వరు కూడా సరిగ్గా క్యారెక్టర్స్ అనేది సూట్ కాలేదు. అండ్ ఎవ్వరు కూడా సరిగ్గా చేయలేదు భయ్య. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే మీకు ముందే చెప్పేసాను, నాకైతే నచ్చలేదు భయ్య మూవీ. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి మీ ఇష్టమైతే. ఇది డార్లింగ్స్ మరి ఫంకీ మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.